వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పుంగనూరుకు ఎంతో పేరు తీసుకువచ్చిన పుంగమ్మ చెరువు నేడు ఆక్రమణకు గురవుతుందండి. చెరువును కొంతమంది వ్యర్థ పదార్థాలు వేస్ట్ మట్టితో పూడ్చివేస్తున్న అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ చెరువు వల్ల ఆనకట్ట రైతులు, పట్టణ ప్రజలు, చుట్టూ ఉన్న గ్రామాలకు తాగునీరు, సాగునీరు లభిస్తుంది. కానీ ఈ రోజు ఎంతో విశాలంగా ఉన్న చెరువును బాధ్యత లేకుండా కొంతమంది తమ సంపాదన కోసం ఇలా పూడ్చివేస్తున్నారు. పుంగమ్మ చెరువును కాపాడుకోవడం మన బాధ్యత. భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నామనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని దయచేసి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ఈ విషయం పైన శ్రద్ధ తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పుంగమ్మ చెరువు కట్ట మీద మనం నిలబడుకొని మాట్లాడుతున్నాం. కారణం ఏమిటంటే పుంగమ్మ చెరువు మన పుంగనూరుకి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆ చెరువు వల్ల తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఆనకట్ట రైతులు కలిగి ప్రజలు కూడా ఎంతో సంతోషకరంగా ఉంటారు. దాంట్లో నీళ్ళు ఉండేదాని వల్ల ఈ మధ్య ఏమైందంటే పుంగనూరులో ఉన్న కొంతమంది ట్రాక్టర్ వాళ్ళు, వ్యాపారస్తులు పుంగనూరులో ఉన్న వేస్ట్ మనంతా తీసుకుని వచ్చి కట్టుపైన వేసి మొత్తం చెరువు అంతా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడే చెరువు మొత్తం పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఈ పుంగమ్మ చెరువు భవిష్యత్తులో పిల్లలు పుంగమ్మ చెరువు అనేది పుంగనూరులో ఉండేది అని పేపర్లో, బుక్కులో చూసే మాదిరిగా అయిపోయింది. దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీనిపై చొరవ చూపి ఈ ఆక్రమణకు గురైన చెరువుని నీటిగా తొలగించి చెరువును శుభ్రం చేయాల్సిన కోరుతున్నాము. ఇక్కడ మట్టి తోలి చెరువులు పూడుస్తున్న వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. చూడండి ఎంత అన్యాయంగా తయారైందో. మొత్తం ఎంత పెద్ద చెరువు ఈ పుంగమ్మ చెరువు. పట్టణంలో ఉన్న ప్రముఖులు కూడా, నాయకులు కూడా దీని గురించి ఆలోచించాలి. ఈ పుంగమ్మ చెరువు వల్ల మన పుంగనూరుకి ఎంతో మంచి జరుగుతుంది. మన పుంగనూరు చరిత్ర ఉండేది పుంగమ్మ చెరువు ఉంటే దాన్ని ఈ మధ్య చూస్తుంటే మొత్తము పూర్తి చేస్తున్నారు. ఈ కట్టమైన నిలబడుకొని చూస్తే అలంకార సినిమా థియేటర్ కనపడేది. ఇప్పుడు అలంకార సినిమా థియేటర్ కూడా కనపడకుండా మొత్తం మట్టి తొలేసి నిర్మాణాలు చేపడుతున్నారు. దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చెరువుని కాపాడవలసిందిగా కోరుతున్నాము. ప్రజలు, నాయకులు కూడా దీనిపైన చర్చించి, ముఖ్యంగా ఈ ఆనకట్ట రైతులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి చెరువు ఆక్రమణ గురి కాకుండా చూడవాలని, ఈ ట్రాక్టర్లు ఎవరైతే మట్టి తోలుతున్నారో వేస్ట్ మట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ట్రాక్టర్ సీజ్ చేయాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరీ చెప్తున్నాను, చెరువు మొత్తం శుభ్రం చేయాలి. పట్టణంలో ఉన్న చనిపోయిన కోళ్ళు, సంచులు, వేస్టు, ఆకులు ఏం పడితే చెరువులు తెచ్చేసి చెరువుని కాలుష్యంగా తయారు చేస్తున్నారు. దోమలు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల అనారోగ్యానికి పాలయ్యే పరిస్థితులు. కాబట్టి దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.